Happy New Year to you all. Happy New Year. What a wonderful day God has given us. Whether we believe it or not, His presence is with us. దేవుని కార్యాలు అతి గంభీరంగా ఉంటాయి. ఈరోజు మీ మధ్యన నేను ఈ విధంగా నిలబడుట అది కేవలము దేవుని కృప. ఎంత సంతోషంగా ఉందంటే ఎబినేజర్ అంకుల్ని, మేవిస్ ఆంటీని, జేమ్స్ అంకుల్ని, వరాంటిని, ఇంకా చాలామంది తెలిసిన ఉన్నారు. వీళ్ళందరినీ చూడటము ఎంత సంతోషం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఇక్కడికి రావడము. షికాగోలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ సంఘాన్ని అంటే ప్లాంటర్గా దేవుడు నన్ను వాడుకున్నాడు. 27 సంవత్సరాలు దేవుని కృపను బట్టి సంఘము బాగా స్థిరపడిన రీతిని బట్టి దేవుని నామం స్తోత్రం. అదే రీతిగా దేవుని యొక్క కృపలో ఆయన నాకు ఇచ్చిన ఇంకొక దీవెనకరమైన పొజిషన్ ఏంటంటే, గతంలో ఈ యొక్క వ్యాలీ ఫోర్ట్ బ్యాప్టిస్ట్ మిషన్ని BIM అంటారు, బ్యాప్టిస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్. ఆ బ్యాప్టిస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున నన్ను అసోసియేట్ మిషనరీ టు ఇండియా నన్ను ఎండార్స్ చేశారు. హోల్ లాస్ట్ వీక్ ఆ యొక్క ఓరియంటేషన్ కొరకు అక్కడ ఉండడము, అంటే నాకు ఇచ్చిన బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలో ఈ విషయాల్లో. చిన్నప్పుడు మేము చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు అమెరికా నుండి మిషనరీస్ వస్తే అమెరికన్సే వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ దేవుడు వాళ్ళని చూస్తూ వీళ్ళు అమెరికా నుంచి మిషనరీస్, కానీ వాళ్ళ డెడికేటెడ్ సర్వీసెస్ కానీ సాక్రిఫిషియల్ సర్వీసెస్ కానీ అవి వాటిని అంటే ఊహకు అతీతముగా ఉండే రీతిగా ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎన్నుకొని ఆ విధమైన బాధ్యతను అంటే అందించడం అనేది, దానికి ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు టెల్ అండ్ టెల్లింగ్. wholeheartedly I need all of your prayers. ఆఫ్టర్ ద ఎండార్స్మెంట్ ఇది మొదటిసారి నేను తెలుగు చర్చిలో ఈ విధంగా ప్రీచ్ చేయడానికి ఆపర్చునిటీ కలిగి చేసిన మీ అందరికీ దేవుడి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వాట్ ఏ గ్రేషియస్ టైమ్ వీఆర్ ఆల్రెడీ ఇన్. జనవరికి ముందు డిసెంబర్లో మనము ఫస్ట్ అడ్వెంటిన్ సండే మొదలుకొని డిసెంబర్ 1 నుంచి 31 దాకా ఒక టైప్ ఆఫ్ రల్మ్లో వి ఆల్ లివ్డ్ ఇన్. ఇన్ అదర్ వర్డ్స్, బేబీ జీసస్నే మన మైండ్లో ఉండేది. క్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క బర్త్ని గురించి ఒక బేబీగానే లిమిట్ చేయడము, ఆ బేబీ ఇన్ ద మేంజర్ లాగా అటువంటి దృశ్యములో మనము స్పెండ్ కేరళ సింగింగ్ అయితేనేమి, ఆయన అంటే ఇంత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన మహాదేవుని యొక్క మానవ జన్మ ఎంత దీనకరంగా ఉంటున్నదో అది చూస్తూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మన స్టేజ్ ఏ విధంగా మారింది అంటే 31st, లైక్ బిగినింగ్లో సంబడి మెన్షన్ అబౌట్ ఆ 31స్ట్లో వాచ్ నైట్ సర్వీస్ కావచ్చు, లేక ఫస్ట్లో న్యూ ఇయర్ సర్వీస్లో కూడా గత సంవత్సరము 2018లో దేవుడు మనకు చేసిన మేలు అన్నిటిని బట్టి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హౌ వీ ఎక్స్పీరియన్స్ వీ ప్రైజ్డ్ గాడ్. అండ్ అట్ ద సేమ్ టైం 2019వ సంవత్సరంలో మనము అడుగు పెట్టడం, మామూలుగా హ్యూమన్ ఫ్యాకల్టీస్లో ఒక నార్మల్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ అన్నోన్. తెలియని దాని గురించి ఆల్వేస్ ఎక్కడో ఒక దగ్గర భయము అనేది మనకు ఉంటుంది. కానీ ఈరోజు మనము గమనించినట్లయితే ఆ ఫియర్ ఆఫ్ అన్నోన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా మన నుంచి తొలగించడానికి గత సంవత్సరములో దేవుడు తన కృపలో భద్రపరిచి మనకు చేసిన అనేకమైన మేలులను కానీ నిజముగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది అంటే ఊహకు అతీతము. ఎందుకంటే ప్రైజ్ అండ్ వర్షిప్ ఎంత బ్యూటిఫుల్గా మీరు చేశారంటే రియల్లీ ఇట్ మూవ్డ్ మీ. ట్రూలీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గుడికి వస్తున్నాము అని అంటే హెబ్రీ 11:6
అంటే దేవుడు ఉన్నాడు అని, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అనే ఆ యొక్క దృక్పథంతో, ఆ యొక్క విశ్వాసంతో ఇక్కడికి వచ్చి దేవుడు మనకి చేసిన మేలులన్నిటినీ ఆ యొక్క కృతజ్ఞతతో నిండిన ఆ యొక్క హృదయాలని ఆయన పాద సన్నిధిలో కృమరించి ఆయన చేత దీవెనలు పొంది వెళ్ళడమే మనకి ఆనవాయితీ, దేవుని యొక్క కట్టడ కూడా. అటువంటి దాంట్లో దేవుడు ఈ సంఘాన్ని దినదినము బలపరుస్తూ ఆయన మహిమ కొరకై వాడబడే రీతిగా జీవితాలను ఆయన వాడుకుంటూ మీ యొక్క ఆల్ యువర్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఈరోజు అంత వైబ్రెన్సీ ఉంది అని అంటే అది కేవలం దేవుని కృప అని అది మీరు గుర్తెరిగి అది ఇన్ రిటర్న్ యు ఆర్ ఆయనకి ఇవ్వవలసిన వర్షిప్ ఇవ్వడం అనేది అది చాలా ఆనందకరంగా చూస్తుంటే. మన జీవితాలలో ఒకటిగా గమనించినట్లయితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ న్యూ ఇయర్స్లో జనరల్గా మనం ఏం చేస్తుంటే న్యూ ఇయర్స్ రెజల్యూషన్స్ అని, పాత జీవితంలో పాత సంవత్సరంలో నేను చేసిన తప్పిదములు కావచ్చు, వాలంటీర్లీ ఆర్ ఇన్వాలంటీర్లీ విత్ ఫుల్ కాగ్నిజెన్స్ వి కమ్ టు సమ్ కన్క్లూజన్ ఏంటంటే అవును ప్రభువా నేను కొన్ని నీకు ఇబ్బందికరంగా ఉండే నేను కానీ చేసిన ఆ రికగ్నిషన్ ఉన్నప్పుడు వీ ట్రై టు గివ్ అప్ ఇన్ ద న్యూ ఇయర్. అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ అంటే అనేక సార్లు న్యూ ఇయర్ అప్పుడు మనం విష్ చేసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ అటే ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని అన్నీ అంటాం, కానీ ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? న్యూ ఇయర్ మనము 31st నైట్ ఒకవేళ వాచ్ నైట్ సర్వీస్ కానీ ఉన్నట్లయితే వాచ్ నైట్ సర్వీస్ అయిన తర్వాత 1వ తేదీకి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది ప్రత్యేకంగా క్రైస్తవ జీవితాల్లో గమనించినట్లయితే ఆ న్యూ ఇయర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ దర్ ఈస్ అ న్యూ అనేది కానీ గమనించినట్లు అనేక సార్లు వీ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఎందుకనంటే న్యూ ఇయర్ అంటానే 31 దాకా రేపు మనము వేరే వెళ్తున్నాం కదా, అది ఎట్టుంటుందో మనకు తెలియదు, ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ 1వ తేదీ మనం ఎంటర్ అయిన తర్వాత కారు పార్కింగ్ లాట్లో పెట్టి కానీ వచ్చినప్పుడు నీ కారు అట్నే ఉంటుంది. సేమ్ కార్ని నువ్వు ఇగ్నిషన్ స్టార్ట్ చేస్తే పోతే నీ ఇంటికి తీసుకెళ్తుంది ఆ కారు, నీ ఇల్లు అట్నే ఉంటుంది. న్యూ ఇయర్ అండ్ వీ టాక్ అబౌట్ ద న్యూ ఇయర్, అది అట్నే ఉంటుంది. నీవు ఇంట్లోకి వెళ్ళి నీ బెడ్రూమ్లోకి కానీ వెళ్తే నీ బెడ్రూమ్ అట్టే ఉంటుంది, అదేం కొత్తగా తల మెరుస్తా న్యూ ఇయర్ అనే ఏం లేదు, అదే రకంగా ఉంటుంది. నువ్వు తలగడ అట్నే ఉంటుంది, డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే నువ్వు తినే ప్లేట్ అట్నే ఉంటుంది, తర్వాత నువ్వు వేసుకున్న బట్టలు క్లాసెట్ అన్నీ అట్టే ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద న్యూ అంటే న్యూ ఇయర్ అని మనం పాకులాడుతాము. అందుకే దేవుడి వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. న్యూ ఇయర్ నాట్ ద క్యాలెండర్, ఇట్ ఈస్ యూ అండ్ ఐ షుడ్ మేక్ ద న్యూ ఇయర్. ఎవడైనాను క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతన సృష్టిని సృష్టించేది నీవే. నీ మనసులో మార్పు, నీ జీవితంలో మార్పు, నీ ఆత్మీయతలో ఎదుగుదల, ఇవన్నిటిలోనే ఆ న్యూనెస్ అనేది వస్తుంది, కానీ క్యాలెండర్లో కాదు. ఒక వింతకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనము 2019లోకి ఎంటర్ అయ్యాం కదా. గ్లోబ్లో కొన్ని అంటే రివాల్వింగ్ థియరీస్ అనేది ఉంది సృష్టిలో. 1895వ సంవత్సరము ఆ క్యాలెండర్ నా దగ్గర ఉంది. సేమ్ అదే 2019లో రిపీట్ అయింది. అంటే సేమ్ ఈరోజు మనము ఏం చేస్తున్నామో ఆ రోజు ఆ పర్సనాలిటీస్తో వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. కానీ ఒక వింతకరమైన విషయం ఏంటంటే ఆ 18th మిడ్ అండ్ ఎర్లీ 18th సెంచరీస్ 19th సెంచరీస్ అవి అన్నీ హిందూ దేశాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటే ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ రిడెంప్టివ్ ఈరా. దేవుడు ఆ సమయాలలో మిషనరీస్ని అక్కడ పంపడము, వారు పోవడము, కష్టాలు పడడము, అక్కడ సంఘాలను స్థాపించడము, నాట్ ఓన్లీ వాళ్ళు సోయింగ్ ద సీడ్స్ ఆఫ్ గాస్పెల్, ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దర్ కల్చర్, పర్సనాలిటీస్, అవన్నీ చేసిన ఈరా అది.
ఈ సంవత్సరము కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు గమనించినట్లయితే స్టిల్ గాడ్స్ మైండ్ ఈజ్ ద సేమ్. స్టిల్ గాడ్ వాంట్స్ టు డూ. ఎందుకంటే నీవు చేయగలవు. ఆయన నీలో ఉండేది ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు అని చెప్పిన మాటలు కానీ మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మన జీవితంలో స్పందన లేక ఆ యొక్క వర్క్ను గురించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మన జీవితాలు పాటుపడాలంటే ఇఫ్ రియల్లీ ట్రూలీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ న్యూనెస్, న్యూ చేంజ్, ఆ న్యూ అని అనాలంటే నీలో నాలో మార్పు రావాలి. నీలో నాలో మార్పు లేకుండా అదే జీవితాలు కంటిన్యూ అయితే క్యాలెండర్లో నెల నెల కాగితాలు మారుస్తూ ఉంటాము కానీ మన జీవితాలు మారవు. అది కాదు దేవుడు మన దగ్గర ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మెనీ టైమ్స్ వీ కీప్ జీసస్ ఇన్ అ మేంజర్. అనేక సార్లు ఆయనను మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. మనం చేసుకునే అన్నీ మనం చేసుకుంటూ ఉంటాము. అందుకే కొలసీయులకి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాం సంఘానికి. ఏంటంటే మీకు నాకు కలిగిన ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మన జీవితాలలో నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావడము, దీనమైన ఆ యొక్క జన్మలో కూడా ఆయన ఏ విధముగా ఆ యొక్క మేంజర్లో ఉండడము, ఈ చదవబడిన వాక్యాల్లో కానీ గమనించినట్టే సర్వ సృష్టికి కారణభూతుడు. అంటే ఆయన యొక్క సృష్టి యావత్తు ఆయనకి స్థలము లేదా. ఆయన భక్తులు ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 2:6-7 కానీ గమనించినట్లయితే దేవునితో సమానముగా ఎంచుకొనక దాసును రూపుదాల్చి ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకనంటే దట్ డే బిఫోర్ హీ కేమ్ హీ సా యూ అండ్ మై సెల్ఫ్. మన జీవితాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. పాపభద్రమైన ఈ లోకములో మనం ఏ విధంగా పతనమవుతామో అని ఆయనకు తెలుసు. అందుకే ఏంటంటే ఈ పతనానికి కారణభూతులు కాకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే హీ డిసైడెడ్ టు కమ్. ఒకరోజు ఒక డిబేట్ జరిగింది ఆ యొక్క హెవెన్లో. హూ ఇస్ గోయింగ్ టు గో హౌ యూఆర్ గోయింగ్ టు గో అన్నప్పుడు యేసయ్య కుమారుడు ముందుకు వచ్చి నేను పోతాను. ఎందుకంటే ఇది మన స్వారూప్యంలో ఏదైనా వనంలో మన చేతులారా మనం తయారు చేసుకున్న మనుషులు సాతాను యొక్క ఆ యొక్క ప్రోద్భవం వలన ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపంలోనికి రావడం జరిగింది. ఆ పాపంలోనికి రావడం జరిగినప్పుడు స్టిల్ గాడ్ ఈజ్ సో గ్రేషియస్ అండ్ లవింగ్. ఆయన ప్రేమను ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకుంటుంటే క్రీస్తు ప్రియమైన వాళ్ళు పాటలు చాలవు, మనము వాక్యాలు చాలవు. ఆల్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మాటలతో కాదు. ఏంటంటే అనేక సార్లు వీ ట్రై టు టాక్ అబౌట్, ట్రై టు ఎక్స్ప్రెస్ అండ్ లిమిట్ అవర్ బీయింగ్. మనము ఆయన కొరకు కంఫర్ట్ జోన్ ఒకటి బిల్డ్ చేసుకొని మన జోన్లోనే మనం ఉంటా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ అది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది. క్రీస్తు ప్రభుల వారు కూడా మత్తయి 7:24 ఈ నా మాటలు విని అక్కడ ఒక క్లాజ్ పెట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ హియరింగ్ అండ్ యూ హర్డ్. నా మాటలు విని అని ఆయన ఏమన్నా అంటానే మా అందరూ అబ్బో క్రీస్తు ప్రభుల వారు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు ఆయన మాటలు వింటే అంత గొప్పేమో అని రెండవ సెంటెన్స్ ఏం యూజ్ చేశాడంటే నా మాటలు విని దానిని గైకొన వారు బీ ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాక్యము అనేది అనేక సార్లు వీ థింక్ దట్ వీ నో, వీ థింక్ దట్ వీ కెన్ అనలైజ్. గూగుల్ చేసి సునామీ ఆఫ్ అంటే కామెంటరీస్ అన్నీ తీసుకురావచ్చు. కానీ యేసయ్య ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ వలన నా వలన ఏంటంటే మాటలు చెప్పుకోవడంలో కాదు. ఆయన కూడా పరలోకం నుండి మాటలు చెప్పి నాకు ఎంతో ప్రేమ, నశించిన పాపలు అంటే చాలా ప్రేమ, అన్ని మాటలు చెప్పి ఆయన పైనే కానీ ఉండి కానీ ఉంటే ఈరోజు నీవు నేను ఇక్కడ నుండి ఉండేవాళ్ళం కాము. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ మీన్స్
ఆయన కంఫర్ట్ జోన్స్ అన్నీ అంటే వదులుకొని ఆయన ఏం చేసినట్టే ఆయన దృష్టిలో నీవు నేనున్నాను. మన కొరకు త్యాగపూరితం అంటే ఆ త్యాగంలో కూడా ఎంత త్యాగం అంటే అది చెప్పశక్యము కాని త్యాగం. కడకు ఆయన మరణాన్ని కూడా సిద్ధపడినాడు. కనుక క్రీస్తు ప్రియమైన వల్ల ఈ యొక్క చదవబడిన వాక్యంలో కానీ మనం గమనించినట్టయితే ఈ క్రీస్తు మనలో ఉంటున్న క్రీస్తు ఎవరు ఆ పేదరికములో ఆ విధంగా జన్మించి ఆయన ప్రేమ ఆయనకై ఆయన శిలువ మీద అన్నీ చేసుకుని పోయినాడు. ఇంక చాలే మనకంటే ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని జంపింగ్ బీన్స్ లాగా మనం ఎగిరితే కాదు. నీ జీవితము నా జీవితం గుడి నుండి బయటకు వెళ్ళినప్పటి నుంచి కౌంట్ చేస్తాం. నీ ఇంట్లో నా ఇంట్లో వెళ్ళి తలుపులు వేసుకున్న తర్వాత నీ జీవితము నా జీవితాన్ని క్వశ్చన్ చేస్తాం. ఆర్ వి at his standards? దానికి అనేకసార్లు మనం అనుకుంటుంటాము అది ఎక్కడలే. బైబిల్లో ఉన్నంత భక్తులు వాళ్ళంతా దేవుని బిడ్డలు అనుసరించే వాళ్ళు మనకి అదండి వీకండి అన్నీ నాకే ఉన్నాయి అని అనుకుంటాం. కానీ వన్ థింగ్ ఫర్ షూర్, పిలిచిన వాడు ఆయన పని సంపూర్ణమయ్యేదాకా మనతో ఉంటాడన్న వాగ్దాన నెరవేర్పులో ఆయన ఏ విధంగా మనల్ని ప్రొవైడ్ చేసి ఎక్విప్ చేశాడంటే మాటలతో కాదు. అందుకే నాకు మాటలు ఎక్కువగా చెప్తుంటే నేను వింటా ఉంటాను, చెవులునే కాదు. దట్ డజంట్ మీన్ వాళ్ళ యొక్క జీవితములో మార్పు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ హిమ్. హీ ఈజ్ గాడ్. అంటే ఏంది అంత మహాదేవుడు ఆయన మన కొరకు వచ్చి మనలో జీవిస్తూ అపోస్తలుడైన పౌలుని ఈరోజు అక్కడ ఎదురుగా కూర్చుంటే అయ్యా పౌలా నువ్వు ఒక్కరు చెప్పు యేసయ్యని నువ్వేమనుకుంటున్నావు అంటే నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు అని అంటే అపోస్తలుడైన పౌలు ఒకటే ఒక మాట అంటాడు. ఏంటంటే హీ ఈజ్ రెజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. మృత్యుంజయుడై లేచిన క్రీస్తు. ఆల్ పవర్స్ ఇన్ హిమ్. ఆయన యొక్క ఇచ్చిన పవర్స్లో కానీ జ్ఞాపకం కానీ చేసుకున్నట్లయితే ఆయన బేబీలాగా హెల్ప్లెస్గా ఆ రకంగా పేదరికం అని కాదు, ఆ క్రీస్తు ప్రభువు వారి యొక్క రియల్ డీటీని కానీ గమనించినట్లయితే హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఎలాగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి. వీ ఆల్ నో దట్ మనం లివింగ్ ఇన్ ఎ స్పిరిచువల్ వరల్డ్ ఆల్సో మన బాడీ బిల్ట్ ఏ విధంగా ఉందంటే 100% వీఆర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 100% వీఆర్ స్పిరిచువల్ బీయింగ్. మెనీ టైమ్స్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్. ఆల్వేస్ స్పిరిచువల్ పర్సన్ ఏంటంటే దైవికమైన వాటి కొరకు పుల్ చేస్తూ ఉంటారు. అందుకే స్పిరిచువల్ లైఫ్ వై వీ నీడ్ టు లివ్ అంటే లివ్ అనేది ఎందుకంటే ఆ స్పిరిచువాలిటీ దేవుణ్ణి కనెక్ట్ చేయడానికి. ఎందుకంటే దేవునికి మనకేమో తాపత్రం లేదు కానీ ఆయనకి తాపత్రం ఎందుకంటే మనతో కలిసి ఉండాలి అని. ఆ తాపత్రంలో ఆ స్పిరిచువల్ బీయింగ్ ఆల్వేస్ దైవికము. ఇక్కడ మానవుని యొక్క శరీర రీతిగా ఉండేయండి ఆల్వేస్ శారీరకంగా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తా ఉంటాడు, పైన వాటినే వెతకండి. పైన వాటి అంటే స్టార్సా లేక భూనా ఏంటి పైన వాటిని వెతికేది. అదే ఒక చాప్టర్లో మన జీవితము క్రీస్తుకు అంకితము చేసినప్పుడు ఏమి జరిగిందంటే ఆయనలో మన జీవితము దాచబడి ఉంటుంది. ఒకసారి వన్స్ వీ బికమ్ ఎ క్రిస్టియన్స్, వన్స్ వీ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్, అక్కడ ఏమి జరుగుతుంది అని గమనించినట్లయితే మన లైఫ్ అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆల్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దాన్ని ఏ విధంగా జీవిస్తాము అని అంటే ఆయనను నమ్ముకున్న జీవితంలో ఆయన ఆత్మ అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ఆ యొక్క రెసరెక్టెడ్ స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఏ విక్టోరియస్ స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే క్రీస్తు ప్రభువుల వారు కూడా నేను ఈ లోకాన్నంతా జయించినాను,
అని ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మనలో ఇమ్మెన్స్ పవర్ ఎంబెడెడ్ ఇన్. ఆ పవర్ను మనం గమనించనీయకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసింది అని వాక్యంలో చెప్తున్నారు. మెనీ టైమ్స్ అనేక సార్లు శారీరక బలహీనతలు కావచ్చు, ఆత్మీయంగా కూడా అనేక సార్లు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కానీ అటువంటిప్పుడు ఆయన బిల్ట్-ఇన్ సిస్టమ్ మనలోనే పెట్టాడు. సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్లో గమనించినట్లయితే సైకియాట్రిస్ట్ వేరేది బాలో చేసేటప్పుడు మనల్ని కూర్చోబెట్టి మనతోనే మాట్లాడిస్తాడు. మనలోనే నుంచి నోట్లోంచి బయటకు వచ్చిన సొల్యూషన్స్ అని ఇచ్చి అంతా అయిన తర్వాత ఐ ఫీల్ వెరీ గుడ్, అబ్బా ఈజ్ వండర్ఫుల్ అని అంటాము. అది ఎందుకంటే ఇట్స్ అ బిల్ట్-ఇన్ సిస్టమ్. ఆయన మన కొరకు ఆయన చేసినది. ఎందుకంటే మానవ అవతారే ఈ లోకానికి ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అంటే ద ఇన్కార్నేట్ వర్డ్, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ us ఏంటంటే మనల్ని ఫుల్గా ఎక్విప్ చేసి ఈ లోకంలో జరిగే భయంకరమైన విషయాలు జరుగుతున్నప్పటికీ మనకి ఏంటంటే వీఆర్ ఆల్ అంటే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అని కొంతమంది అంటుంటారు, అంటే కొన్ని ఫైర్ ప్రూఫ్ అని. ఆ విధంగా అంటే ఇటువంటి ఐక్యమనే మనం టచ్ చేయకుండా ఒక ప్రూఫ్ను దేవుడు ఆయన కృపను బట్టి కలుగు చేశారు. కనుక క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికి ఆయన ఈజ్ నాట్ అంటే ఒక రకంగా మైల్డ్గా ఏదో ఇగ్నోర్ చేయడానికి కాకుండా మహా బలవంతుడు, సృష్టికర్త, సృష్టించినప్పుడు ఆయన ఉన్నాడు. అందుకే యేసయ్యని మెనీ టైమ్స్ అంటే వీ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్ ఇన్ దట్ వే. ఎందుకు అనంటే ఒక ప్రేమ అనేది ఒకటి అడ్డం వస్తూ ఉంటుంది. ఆ ప్రేమని కూడా మనము ఏ రీతిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నామంటే ఏమి చేసినా కూడా పర్వాలేదు లేదు. అంటే కొంతమంది అయితే ఇంకా బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ రెండో దొంగని చెప్తూ ఉంటారు. మామూలుగా రెండోది ఆఖరి క్షణాల్లో కూడా మారాడు కదా అనే, నీ ఆఖరి క్షణము నా ఆఖరి క్షణము మనకు తెలియదు. అందుకే దేవుడు మనకి ఆ విధంగా అంటే అనుక్షణము we should be ready, and also while you are living for the cause of Christ in this world, make sure to draw all the powers that he has vested. సో ఇక్కడ ఏం జరిగిందంటే దీనికి ముందు ఒక అడుగు ముందు పోతాడు. పాపము యొక్క ఉద్రిక్తత ఎంత భయంకరమైనదంటే మనుషులనే పాడు చేయడమే కాకుండా పాపము ఈ యొక్క అంటే సృష్టిని కూడా పాడు చేయడము మనం చూస్తున్నాం. రోమా పత్రికలో కానీ 8:19-22 సృష్టిని కూడా పాడు చేయడం అంటే అంత భయంకరమైన పాపము ఏ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అయినా, హ్యూమన్ రేషనల్ అయినా, ఇంటలెక్ట్ కానీ ఏది కూడా ఎదుర్కోవడానికి వెళ్ళి అంత భయంకరమైన పాపంలో బంధితులమైన మన జీవితాలు. అందువలననే అంటే క్రీస్తు ప్రభువు ఇక్కడికి రావడము, ఆయన డెత్ ద్వారా ఆ రిడెంప్షన్ కలుగు చేయడము ఎందుకు అని గమనించినట్లయితే మరి ఈ దినాలలో చివరి దినాలలో మనం చాలా భయంకరమైన చూస్తున్నాం. ఎర్త్క్వేక్స్, సునామీలు. ఆ సునామీల్లో మన ఇండోనేషియాలో కూడా అది జరిగిన సునామీ ఎంత భీకరమైన అది. అండర్ వాటర్స్లో సీలో నుండి ఎరప్ట్ అయిన ఆ యొక్క వాల్కానిక్ ఎరప్షన్స్, తర్వాత అక్కడ భూకంపము అండర్నీత్ అంటే మన సముద్రము నిర్మలంగా ఉంది, సముద్రమే కదా, సముద్రం కింద 4 కిలోమీటర్స్ అంటే లోపల అక్కడ ఏం జరుగుతుందంటే భూకంపముగా జరిగిందంటే సునామీ. మానవాళికి నష్టము కలిగించి ఎన్ని రీతులుగా జరుగుతున్నాయంటే అవన్నీ కూడా ఎందుకంటే దెర్ ఇస్ న్యాచురల్ డిజాస్టర్, డిజార్డర్ బికాస్ ఆఫ్ ద సిన్. మనుషులే పాడు కావడం కాదు, సృష్టిని కూడా పాడు చేయగలిగినంత పవర్. కానీ అందుకే కొత్త ఆకాశము, కొత్త భూమి అనే ప్రకటనలు ఎందుకు జ్ఞాపకము చేస్తానంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన యొక్క ఉన్నతమైన ఆయన ఉనికి ద్వారా మనుషులనే మార్చడమే కాకుండా మనకు ఆ రక్షణ భాగ్యమునే ఇవ్వడమే కాకుండా
రక్షణ సంకల్పంలోనికి నడిపించడమే కాకుండా ఆయన ఇంకా అంటే సమాధానం మనకు కలిగి చేయడమే కాకుండా రెకన్సిలియేట్ అయ్యే రీతిగా చేయడమే కాకుండా ఇంకొక ప్రధానమైనది కూడా ఆయన చేసి ఉంటున్నాడు. అది కూడా కొలస్సీ పత్రికలోనే రాయబడి ఉంటుంది. 2:14-16 కానీ గమనించినట్లయితే శిలువ మీద ఆయన ఆ రోజు అంటే 2000 సంవత్సరాల క్రితము ఆయన 7 మాటలు మాట్లాడేసిన తర్వాత సమాప్తమైనదని ఆ యొక్క 6వ మాట అంటారు. సమాప్తమైనది అనే ఆ మాటకి ఏంటంటే హీ హ్యాస్ డన్ ఆల్ దట్ ఈస్ బీన్ గివెన్. ఆయనకి వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యము అంతటికి గాడ్ హ్యాస్ డన్ హిస్ పార్ట్. ఆ పార్ట్ చేసినప్పుడు ఇంకొకటి కూడా జరిగింది. అంటే తండ్రికి ఆయన ఆత్మ అప్పు చెప్పినప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళు అవన్నీ అక్కడ చేరి సాతాను సమూహము నీ పాటికి నువ్వు చేసింది అన్నీ చేసుకో, మిగతా నేను చూసుకుంటాను. ఎందుకంటే మానవులు సిన్ వీఆర్ ద సిన్ఫుల్ క్రీచర్స్. ఈవెన్ దో వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్, still the residues of sinful nature pops up in our life. ఎందుకంటే మానవ శరీరంలోనే మనం ఉంటున్నాము. మన బలహీనతలు కావచ్చు, మనం అంటే వదలలేము అని అనుకుంటాం, కానీ వదలడానికి ట్రై చేస్తే వదలగలుగుతాం. అప్పుడు అక్కడ ఏమి జరిగింది అని అంటే ఆ ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళు ఎవరుకున్నాడు మేము చేసుకున్నాం నువ్వు చేసావు కదా సాల్వేషన్ అని వాళ్ళని తృప్తిపరుస్తున్నావు కదా, స్టిల్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు ఆ కొలస్సీ పత్రికల్లో ఎంత పవర్ఫుల్గా రాయబడిందంటే అట్ ద టైమ్ ఆఫ్ అటోన్మెంట్ జీసస్ క్రైస్ట్ అటోన్మెంట్, ద పవర్ ఆఫ్ అటోన్మెంట్ ఏంటంటే హీ డీథ్రోన్డ్ ఆల్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ మేడ్ ఎ స్పెక్టికల్ అవుట్ ఆఫ్. డీథ్రోన్, ఇన్ అదర్ వర్డ్స్ డీథ్రోన్, పవర్ని డీథ్రోన్ అంటే ఆ సీట్లో కూర్చున్నవాడు వాడేమో ఉంటాడు కానీ వాడికి పవర్ ఉండదు. డిఫ్యూజ్ అని కొన్ని ట్రాన్స్లేషన్లో రాస్తున్నారు. అంటే పాముగానే కనపడతాడు, దుష్టుడుగానే కనపడతాడు, కానీ క్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడిన నిన్ను నన్ను Satan can recognize that these are the guys redeemed by his precious blood. ఒకసారి క్రీస్తు ప్రభువులో ఆయన నడుస్తూ పోతే సడన్గా ఆయనకు ఒక థాట్ వచ్చి పక్కన ఉండే శిష్యులకి చూసి హూ యూ థింక్ దట్ ఐ యామ్ అని అడిగినప్పుడు సార్ అంటే పక్కన ఉన్న వాళ్ళు థియాలజీలు ఫిలాసఫీలు ఏమో చెప్పారు, నువ్వు ప్రవక్తవి, నువ్వు అది ప్రవక్తల అక్కడి నుంచి వచ్చింది నీ క్రీడు అయ్యి అని చెప్తే పేతురు ఉన్నాడు పక్కన. పేతురు ఆయన సింపుల్గా చూసి నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అంటానే క్రీస్తుకే అది ఒక విధంగా ఏంద్రా ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి చూసి పేతురు వైపు ఆయన ఒకే ఒక మాట అంటాడు, రక్త మాంసాలు నీకు వ్యక్తపరచలేదు కానీ దేవుని ఆత్మ కెన్ రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ సన్ ఆఫ్ గాడ్. గెరాసైన ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు కూడా క్రీస్తు ప్రభువు సమాధిలో ఒకడు దయ్యాలు పట్టినప్పుడు వచ్చి దేవుడు కుమారుడా మాతో మీకేం పనండి, మేము సమాధుల్లో మా బిజినెస్ మేము చూసుకుంటున్నాము, నీకు వేరే హైవేలు లేవా, సమాధుల తట్టు ఎందుకు వస్తున్నావు? ఇన్ అదర్ వర్డ్స్ Satan can recognize the power of Jesus Christ, whereas the so-called Christians many times we fail to acknowledge the power. ఆ పవర్ మనలో ఉంది. ఆ పవర్ హీలింగ్ పవర్ కావచ్చు, లైఫ్ చేంజింగ్ పవర్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కూడా ఆయన కొరకు సమర్పించబడిన జీవితాలలో. అందుకే ఈ యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఉన్నతమైన స్థితి ఆయన మనకి ఒక ఆధిక్యత ఇచ్చిన ఏంటంటే సంఘము. ఈరోజు మనం అంతా గుళ్ళో కూర్చున్నాము, గుళ్ళో కూర్చున్నా కూడా దిస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. సంఘానికి శిరస్సు ఆయనే. సంఘానికి శిరస్సు అంటే శిరస్సు చేసే పనులు ఏంటి? శిరస్సు చేసే పనులు గివింగ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్, బ్రెయిన్లో నుంచి అన్ని అంటే ఇన్స్ట్రక్షన్, నువ్వు ఇటు చేయాలి అటు చేయాలి ఇవన్నీ. అందుకే సంఘములో
క్రీస్తు మీద డిపెండ్ అయిన సంఘములో క్రీస్తుకి ఇంపితమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏనాడైతే మానవుని యొక్క అంటే ఇంటలెక్ట్తో కానీ అవి కానీ చేసినారంటే క్రీస్తు కార్యము నెరవేరదు. అందుకే ఇక్కడ కూడా వాక్యంలో సంఘమును శరీరములకు ఆయనే శిరస్సు అని, ఎందుకంటే ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము. కనుక క్రీస్తుని ప్రియమైన వాళ్ళ మన జీవితాలలో అనేక సార్లు మన ఇంటికి పోయి తలుపేసుకుంటానే దట్ ఈజ్ అవర్ డొమినియన్, దట్ ఈజ్ అవర్ బౌండరీస్, దట్ ఈజ్ అవర్ ప్లేస్. అక్కడ మనము ఏమేమి చేసేయి అని ఒకసారి మన మనసులో కానీ అనుకొని క్రీస్తుకు ఇంపితమా, లేక క్రీస్తుని గుడిలోనే పెట్టేసి తలుపులు వేసేసిన తర్వాత ఆయన కూడా లోపల కూర్చుంటే మళ్ళీ నెక్స్ట్ ఆదివారము దాకా ఆయన పోయిన తర్వాత మనం చూస్తాము అని కానీ అనుకున్నట్లయితే క్రీస్తుని ప్రియమైన వాళ్ళు మన జీవితంలో కొత్త సంవత్సరంలో అవి ఏం కనపడవచ్చు. వీఆర్ గోయింగ్ టు బి ద సేమ్. అందుకే ఈ యొక్క తీతు పత్రికలో కొన్ని మాటలు చదివి వినిపిస్తాను. అంటే ఆ రోజంతా మెసేజ్ కొరకు ఎదురు చూశారు. యేసయ్య రావడం జరిగింది, ఆయన వచ్చి ఆయన అద్భుతకారం శిలువ కార్యము జరిపించడము జరిగింది. ఇక్కడ కానీ మనం కానీ రెండవ విషయం కానీ గమనించినట్లయితే అంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏదైనా సమస్తమైన అంటే ఈరోజు టుడే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని కానీ గమనించినట్లయితే ఏదైనా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. అగైన్ ఇందాక ఆది సంబుతుడు ఆది ఇది అది అన్నాం. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఆ క్రీస్తు ప్రభువు ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్. ఆయనలో దేవుని కృప ఈరోజు క్రైస్తవ జీవితాలలో మనం కానీ గమనించినట్లయితే we all know that grace means undeserved favor. Even though we don't deserve, yet his loving kindness forced him to help us. Had he not been in that position, ఈరోజు మనం ఈ విధంగా ఉండే మనం కాము. అక్కడ ఏమంటారంటే మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను వివరించి there is a mode of life is attached to that. How we can attain అంటే రానైన యేసు కొరకు ఆ రోజుల్లో మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. ఈరోజు మనకే తెలుసు ఆయన రావడం, ఆయన చనిపోవడం, సంఘం స్థాపించాడు. సంఘంలో యూ అండ్ ఐ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మన దృక్పథంలో ఏంటి, వాట్ వీఆర్ లుకింగ్ ఫార్ అని గమనించినట్లయితే ఆయన కొన్ని టిప్స్ ఇస్తున్నాడు. లోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. బ్యూటిఫుల్ అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత, నాట్ బేబీ ఇన్ ద మేంజర్. మహిమ ప్రత్యక్షతలో ఆయన రానయ్యుంటున్నాడు. ఏ క్రీస్తు అయితే మనము లిమిట్ చేస్తున్నామో, ఏ క్రీస్తుని అయితే ఇగ్నోర్ చేస్తున్నామో ఆ క్రీస్తు ఒక మహిమ ప్రత్యక్షత అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఆ మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలంటే వీ హ్యావ్ టు చేంజ్. అదే రీతిగా మనం పాత సంవత్సరంలో ఏ విధంగా ఉంటున్నాయో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినా కానీ మనం అటువంటి జీవితం జీవిస్తున్నామని ఆత్మదేవుడు మనకు తెలిస్తే అనేక సార్లు క్రైస్తవులకి అంటే ప్రిక్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రిక్ చేయడం అనేది అది చాలా అంటే ఆశీర్వాదకరమైనది. ప్రిక్ చేసినా కూడా ఒక్కసారి ఇది కాదు మనకు అది రేపు ఎల్లుండి అని అనుకుంటాం. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గాడ్ హ్యాస్ గివెన్ us పవర్, గాడ్ హ్యాస్ గివెన్ us స్ట్రెంగ్త్. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుతున్నది. ఎందుకంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి he has already redeemed. If you and I think that you're sure about that, God has already redeemed me. ఆ యొక్క పిట్ నాశనకరమైన గుంట నుండి జిగడి గల దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తి 40వ కీర్తన అక్కడ ఆ మాటలు ఎంత పవర్ఫుల్ మాటలు పెట్టినాడంటే నా పాదములను బండ మీద స్థిరపరిచాడు.
Upon this faith I will build my church. That's what క్రీస్తు ప్రభువు చెప్పాడంట పేతురుతో. ఆ బండ క్రీస్తు మీద ఉండే విశ్వాసము మీద మనము స్థిరపడినట్లయితే ఈ లోకానికి స్లైమ్ గ్రౌండ్లో ఉన్నట్టు అంకితం కాము. అది ఎక్కడ తెలుసు మనకి అని అంటే అప్పుడు 40వ కీర్తనలోనే ఉంది 2వ వచనం, బండ మీద స్థిరపడుతున్నాం. అప్పుడు ఆయన నా నోట కొత్త కీర్తన పెట్టినాడు. ఆ కొత్త కీర్తన అంటే ప్రైజ్, and giving praises to God. I really like the worship, how you guys did. So tremendous. అందుకే దేవుని వర్షిప్. ఆ వర్షిప్లో నా నోట ఇండివిజువల్ వర్డ్లో మాట్లాడుతున్నాను. నేను అని అంటే నేను బయటకు వెళ్ళినా నా నోట అదే ఉంటుంది, ఇంట్లో ఉన్నా అదే ఉంటుంది, ఆఫీసుకు పోయినా అదే ఉంటుంది. అప్పుడు అది ఎందుకు అది పెట్టాడు, ఆ స్తుతి ఎందుకు చేయాలని అంటే దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఏంటంటే అనేకులు అది చూసి యెహోవా దేవుని నమ్ముతారు. అది ఎంత గంభీరమైన మాట. నీ జీవితము నా జీవితము అంటే ఏ రకంగా మన జీవితాలు ఉంటున్నాయంటే ఇప్పుడు ఆ స్తుతి కీర్తన స్తుతికరమైన జీవితము మనం కానీ జీవించకుండా కొత్త సంవత్సరంలోకి వెళ్ళినా కూడా people cannot see any change in us means వాళ్ళు యెహోవా దేవునికి ఆయన దేవుని మహిమపరచడానికి లేకుండా జరుగుతుంది. కనుక మన జీవితాల్లో కృష్ణుని ప్రియమైన వాళ్ళు వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ సెన్సిటివ్. బికాజ్ మనం ఏమి చేసేది ఏం లేదు. ఆల్ ఇట్ ఈస్ ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్, ఇఫ్ వి ఆస్క్ ఫర్ హిస్ పవర్. పేతురు కూడా అంటే ఫ్లష్ థార్న్ ఇన్ ద ఫ్లష్ అని దాంట్లో కూడా అంటే అయ్యా నేను ఐ క్యాంట్ నాయన, ఇది భయంకరం ఉంది, కానీ నేను చేసిన మినిస్ట్రీని బట్టి నువ్వు చూసినావు ఆయన పౌలు జీవితంలో, నన్ను గ్యారంటీగా ఈయన ఏదో సొల్యూషన్ ఏదో మందిస్తాడు అనుకోని వెళ్తే ఆయన ఒకటే అన్నమాట, నా కృప నీకు చాలు. మనందరి జీవితంలో భయంకరమైన వాటిలో నుండి దేవుడు మనం రక్షించాడు. ప్రతి ఒక్కరికి అతి గంభీరమైన సాక్ష్యాలు ఉంటున్నాయి. అది ఎవరు చేసినారు అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేశాడు. ఆయన చేసిన ఆ యొక్క కార్యాలలో ఏంటంటే ఆల్రెడీ క్రీస్తు ప్రభువులో రిమైండ్ చేసేదంటే నా కృప నీకు చాలు. ఆ కృప కూడా ఎందుకు చాలు అని ఇచ్చిన స్టేట్మెంట్లో కింద కనుక చదివినట్లయితే బలహీనతలో మనం ఉండి భయంకరముగా పరిస్థితుల్లో మనం ఉండి అది రికగ్నైజ్ చేసి ఆయనను కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ యొక్క బలహీనతలో నా బలము పరిపూర్ణమయ్యే రీతిగా దేర్ ఈస్ ఎ గ్రేషియస్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్. ఆ ఆపర్చునిటీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అబ్బో ఇది ఇంక తట్టుకోలేము, ఈ బలహీనత నుంచి బయటకు రాలేము అనుకుంటాం. కానీ ఆ బలహీనతప్పుడు ఆ యొక్క గోతులో ఉన్నప్పుడు కూడా ఆ స్వరాన్ని కానీ యోన ఆ చేప గర్భంలో భయంకరమైన వాటిలో ఉన్నప్పుడు కూడా హీ ప్రేయిడ్ అంటూ గాడ్. ఆ ప్రేయర్ అనేది గాడ్ హ్యాస్ అనదర్ వెపన్గా మనకి ఇచ్చాడు. కనుక ఇవన్నింటినీ కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఒక దినము రానంటున్న దినము, ఆ దినము ఏంటంటే ఈ బేబీని మేంజర్ కాకుండా ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టే ప్రతి ఒక్క మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్తో ఆ విధమైన మార్పు కలిగిన జీవితాలలో దేవుని యొక్క శక్తి, ఉన్నతమైన శక్తిని డ్రా చేసుకుంటూ మన బలహీనత ఆయన బలము పరిపూర్ణమయ్యే రీతిగా ఆయన ప్రార్థన విజ్ఞాపనలతో కానీ ముందుకు కానీ వెళ్ళినట్లయితే ఏ డే ఈజ్ గోయింగ్ టు కమ్. 2 విషయాలు మాత్రం సత్యము. ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్. డెత్ ఈజ్ ఇమినెంట్. నోబడీ ఈజ్ గోయింగ్ టు ఎస్కేప్ అవుట్ ఆఫ్ ద డెత్. కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇమినెంట్. Nobody is going to escape out of. ఈవెన్ ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. కనుక క్రీస్తుని ప్రియమైన వాళ్ళు ఆ రెండింటిని ఎవరు తప్పించుకోలేదు. కానీ ఈ రోజులో మన దినదినాలు మనం పొగుడుతూ అంటే గివెన్ టైమ్ టు గ్లోరిఫై హిమ్. దాంట్లో ఏం జరుగుతుందంటే ఈ నూతన సంవత్సరాలు వచ్చే కొలది నూతనమైన మనసుతో, నూతనమైన శక్తితో, నూతనమైన దృక్పథంతో
ఆయన యొక్క పవర్ని కానీ మనం కానీ తీసుకున్నట్టయితే అక్కడ జరిగే విషయం ఒక విషయం ఏం జరుగుతుందంటే గాడ్ విల్ ప్రిజర్వ్ వర్డ్. ఆయన కొరకు జీవింపచేస్తాడు. అప్పుడు ఇతరులు కూడా నీ జీవితము నా జీవితం, నేబర్హుడ్లో కావచ్చు, మన ఓన్ కావచ్చు, ఈవెన్ మనకే అతి తృప్తికరమైన రకంగా ఆయన మనల్ని తీస్తారు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ న్యూ ఇయర్ ఈజ్ అన్ ఇయర్ జస్ట్ చెక్ విత్ అవర్ ఓన్ న్యూనెస్. నాలో అనేక సార్లు మనం చదువుకుంటాం, ఎవడైనా క్రీస్తులో ఉన్నట్లయితే నూతన సృష్టి. అందు టాప్ ఆఫ్ ఇట్ పాతవి గతించే నూతన సృష్టి ఉండాలి, పాతవి పోవాలి, కొత్తది రావాలంటే. ఆ నూతన సృష్టి అని చెప్తున్నప్పుడు నాలో ఏమి గతించినవి, నాలో గతించడానికి ఒక టఫ్గా ట్రబుల్ అండి. ఇట్స్ నాట్ అందరూ నోట్లో పులిపిడి మీద ఎత్తి పెద్దగా అరస్తో చెప్తుంటారు, కానీ అది నా షూస్లో కానీ ఉన్నట్లయితే నీకు తెలుస్తుంది అనుకోండి. నీ షూస్ కాదు, ఇంకో బారోడ్ షూస్ కాదు. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడు. నథింగ్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయ్. కనుక లెట్ దిస్ న్యూ ఇయర్ బి ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాడు, మనల్ని అందరినీ ఆశీర్వదించాడు. ఆయన ఒకటే ఏంటంటే మనము ఇయర్ కోసం లుక్ చేసే బదులు మనలో ఉండే న్యూనెస్ వలన ఆ చేంజ్. నోబడీ కెన్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ పర్సన్, ఓన్లీ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. బై యువర్ ఓన్ చేంజ్ అదర్స్ కెన్ చేంజ్ బై లుకింగ్ ఎట్ యూ. అంతే క్రీస్తు ప్రభువులో నన్ను వెంబడించండి అని అంటే వెంబడించడానికి ఆయన ఏముంది, ఆయన జీవించిన జీవితం పాపాన్ని ఎదిరించడానికి శక్తి, దేవుని యొక్క శక్తిని పొంది ఆయన నాలా కూడా టెంప్టేషన్స్కి లోనయ్యాడు. అయినప్పటికీ ఆ క్రీస్తు ఆత్మ నీలో నాలో ఉంటుందంటే 2019లో అడుగుపెట్టి వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే దేవునికి గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. అనేకసార్లు మనం అనుకుంటాము ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ, ఏది అంటే అవి ఉంటే మేకి ఊళ్ళో అని అనుకుంటాం. కానీ ఆయన చిత్తములో ఆయన అందరికీ సహాయం చేయడానికి. లెట్ దిస్ 2019 be a wonderful year, a challenging year. Take the victorious banner of Jesus Christ and go ahead. ఆయన యొక్క అటు జయోత్సాహంతో బంధించిన ఆ దురాత్మలను ఆయన బంధించి మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచిన ఆ విజయ ఆ యొక్క బ్యానర్ని ఆయన తీసుకొని ఆయనని కానీ వెంబడించినట్లయితే ఈ లోకంలో ఈ ప్రత్యేకంగా 2019 ఈజ్ గోయింగ్ టు యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్. 2019 ఆయన నీ ద్వారా చాలా అద్భుత కార్యాలు చేయబడ్డాయి. నీ జీవితం ద్వారా అనేక మంది మారడానికి. కనుక నీవు మారడానికి ప్రయత్నించు. ఆ మార్పు అనేక మందికి అది మార్పు తీసుకురావడమే కాకుండా దేవునికి మహిమ కలుగుతుంది. ఫైనలీ రెజల్యూషన్స్ మనం చేస్తుంటాం. ఏ రెజల్యూషన్ చేసినా కూడా 45 days దాకా ఉంటాయంటే తర్వాత చిన్నగా డ్రాప్ అయ్యింది. సిగరెట్ ఆపిన ఆ మహానుభావుడు ఆయన 45 రోజుల దాకా ఆపుతాడు, కానీ 46 నుండి 1 తాగితే ఏం కాదు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఆ ఇంటెన్సిటీ లూజ్ అయితే దానికి ఒక పాస్టర్ అంటే ఒక 7 రెజల్యూషన్స్ చెప్పాడు. ఆ రెజల్యూషన్స్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్. ఆ రెజల్యూషన్స్ ఏంటంటే ఇది నాయి కాదు, ఆయనే నేను బాలో చేసి నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మీరే దాని గురించి ఆలోచించండి. ఇది ఏంటంటే 7 Ups. 7 Up డ్రింక్ అందరికీ తెలుసు. ఆ 7 Up పాప్ క్యాన్ మీరు కానీ తీసుకున్నప్పుడు గుర్తు చేసుకోండి మీ రెజల్యూషన్ 7 Ups. ఆ 7 Ups అనేది గమనించినట్లయితే మన జీవితాలలో నంబర్ 1 వేకప్. ఆ వేకప్ అనేది ఏంటంటే ఈరోజు దేవుడు నీకు నూతన దినము ఇచ్చినాడు. వేకప్ విత్ అ ప్రైజ్, లుకింగ్ ఎట్ గాడ్ అండ్ రిజాయిస్ ఇన్ దట్ డే. ప్రతిరోజు వేకప్ విత్ దట్ స్పిరిట్, దెన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డ్రెస్ అప్. ఆ డ్రెస్అప్లో కూడా గమనించినట్లయితే పుట్ ఆన్ ఎ స్మైల్. స్మైల్ చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది తుమ్మ పెట్టుకుంటున్నారు.
అంటే ముందే మన కష్టాల్లో వచ్చి వాళ్ళ మొహాలు కానీ చూసినామంటే ఏదో కొద్దిగా గొప్ప బయట నుంచి తెచ్చుకున్న అది బాగా చేసిన సంతోషం అది కూడా పోదు. అందుకే స్మైల్ టెల్స్ అబౌట్ యువర్ యాటిట్యూడ్. కనుక అది రెండోది అయితే డ్రెస్అప్. మూడోది అందరూ బాగా లైక్ చేస్తారు. ఇది ఏంటంటే షటప్. మూసుకొని ఉండండి. ఏమి మూసుకొని ఉండంటే ప్రైజ్ను కాదు, సాక్ష్యము కాదు, ఆయనేం కాదు, గాస్. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో కూడా అనేక గాసిప్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అంటే రన్ అవుతుంటుందంటే ఏమన్నా ఫోన్ కానీ ఎత్తుకున్నట్టే అక్క బాగున్నావా అని మొదలైతే అక్క బాగుండే అక్క అది ఎంత దాకా ఉంటుందంటే అవును కానీ ఏందా అది సిగ్గులాగా మళ్ళీ గుళ్ళో చిన్నగా స్టార్ట్ అంటే సహాయంతో కూడినయే, మళ్ళీ చెడ్డగా కాదు, చాలా సహాయం చేసినట్టే. జీవితాలలో ఒక సైకాలజిస్ట్ ఏమన్నారంటే మన జీవితాల్లో వీ వేస్ట్ మోస్ట్ ఆఫ్ అవర్ టైం థింకింగ్ అబౌట్ అదర్స్, అన్నెసరీ థింకింగ్. కుట్టుకుంటుంటారు కూడా కొంతమంది. అసలు ఆ పర్సన్ ఏమో జలసా ఉంటుంది, మనకే వచ్చింది. అందుకే నేను షటప్ అని చక్కగా అని చెప్పాడు ఆ సేవకులు. అదేంటంటే నో గాసిప్. మన జీవితాల్లో కొత్త సంవత్సరంలో రెజల్యూషన్స్ ఇతరుల గురించి మాట్లాడడం ఆపినట్లయితే అది చాలా దీవెనకరం, దేవునికి మహిమకరం. అదే తర్వాత స్టాండప్. వీ హ్యావ్ టు స్టాండ్ అప్. ఎందుకంటే వాట్ యు బిలీవ్, దేవుని కొరకు నీ యొక్క అంటే ఏ రీతిగా నీ యొక్క అది విశ్వాసము కావచ్చు, ఏంటంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఫర్ యువర్ ఓన్ ఫెయిత్ దట్ గాడ్ హ్యాస్. అది చూసి ఇతరులు కూడా ఇదేంటో ఏమి వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమి వచ్చినా మార్పు లేదంటే ఆ పవర్ స్టాండ్ గ్రౌండ్ అన్నట్టు, ఆ ఫర్మ్ గ్రౌండ్లో స్టాండ్. తర్వాత ఐదవది కానీ చూస్తే అఫ్కోర్స్ లుక్అప్. పైన అంటే ఆయన కొరకు అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని కొలాషియన్స్ 2లో గమనించినట్లయితే పైనున్న వాటినే వెదకండి. పైన లుక్అప్ ఫర్ హెల్ప్, దేవుని యొక్క సహాయము కొరకు అనుదినము నాకు ఎదురుగానే అవసరమైతే ముందు వచ్చి ఆయన పాద సన్నిధిలో ఆయన వైపు చూడడానికి కానీ మనం కానీ నేర్చుకున్నట్లయితే దానివలన మిగతా జరగబోయిన అఫ్కోర్స్ గాడ్ డస్ హిస్ థింగ్స్ త్రూ ద హ్యూమన్ రీసోర్సెస్. అంటే మనుషుల్ని ఇగ్నోర్ చేయడం అని కాదు. ఆయన వైపు చూస్తే ఏ రైట్ పర్సన్ అని అనేక సార్లు మనల్ని గైడ్ చేసేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కానీ అయితే వాడు గుంటలో పడేది కాకుండా నిన్ను కూడా తీసుకెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళి గుంటలో పడేస్తాడు. కానీ దేవుని యొక్క మహాకృప ఆయన వైపు చూసిన వాళ్ళు మొదలు ఆరోజు కానీ గమనించినట్లయితే రీచ్ అప్. మనము మన కొరకే మన కాందాలు మన యొక్క విషయాలే అని చూసుకోకుండా అది అంటే బయట అంటే ఆ రీచ్ కావడం కూడా దానికి వీ నీడ్ సమ్ అంటే ప్రాక్టీస్. దానికి మెయిన్ ఏ విధముగా రీచ్ అప్ కావాలంటే దేవునిని రీచ్ కావడానికి త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా వీ కెన్ రీచ్ గాడ్. దాట్ ఈస్ ఇన్ హ్యాండ్, ఇట్స్ ఆల్రెడీ ఈస్ దేర్. అందువల్ల ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో మన జీవితాన్ని ముందుకు సాగిపోవడానికి. ఆఖరికి వచ్చేలాగా లిఫ్ట్ అప్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఇతరులని అంటే క్రీస్తు ప్రభువులో కూడా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారు ఇవన్నీ మనకు తెలుసు, పొరుగు వాళ్ళు అన్నీ తెలుసు. కానీ మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో ఏదో ఒకటిగా నేను ఇతరుల కొరకు సహాయం చేయడానికి నా జీవితము ట్రబుల్స్లో ఉండేవాళ్ళు కానీ సఫరింగ్స్లో ఉండేవాళ్ళు కానీ అంటే వాళ్ళకి కానీ మనం ఒకరో కానీ చేయి కానీ అందించినామంటే ఆ సహాయము వాళ్ళ హృదయంలో ఎంతో తృప్తి కలుగ చేస్తుంది. క్రైస్తవులు అసలు అమెరికాకి ఉంటున్న ఇమేజ్ పాత రోజుల్లో మేము చిన్నప్పుడుగా ఉంటున్నప్పుడు ఇట్స్ అ కంపాషనేట్ కేరింగ్ కంట్రీ అనే అయిన ఉండేది. ఇప్పుడు సంగతి దేవుడు అంటే ఎందుకు వై ఐఎమ్ సేయింగ్ అనేది ఏంటంటే మన జీవితాలలో క్రీస్తు ప్రియమైన వాళ్ళు అంటే ఆ రీతిగా సహాయపడడానికి ఈ అప్పులన్నీ కానీ మీరు కానీ జ్ఞాపకం కానీ చేసుకోగలిగి ఏ అప్పు తాగుతారో అది మీ ఇష్టం. సెవెనప్పు తాగేది మాత్రం దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కానీ మూడోది మాత్రం భలే ఇష్టం నాకు షటప్ అనేది. అది ఎందుకంటే అది నాకు కూడా వర్తిస్తుంది. కనుక దేవుడు మిమ్మల్ని కృపలో భద్రపరిచి అనేక మేలుతో మనం జీవించాడు.
ఊహకు అతీతమైన రీతిగా మన జీవితాలు ఈ దేశస్తులు కూడా లేని అనేకమైన ప్రివిలేజెస్ దేవుడు మనకి ఇచ్చినాడు. మనమేం పెద్ద జీనియస్లో కాము, మనమేం సెయింట్ నియాన్ బల్బులు ఎదుర్కొన్న సెయింట్లు మేము కాము. కానీ వన్ థింగ్, ఆయన కృప విస్తరింపు మన పట్ల ఎందుకో ఆయన మనల్ని అంత ప్రేమించాడు. కనుక ఆ ప్రేమలో మీరు దాచబడి ఆయన యొక్క కృపలో భద్రపరచబడి నూతన సంవత్సరంలో నూతన శక్తితో, నూతన ఆత్మతో, నూతన దృక్పథంతో ఆయన నామాన్ని ఆయన ఇతరులతో పంచుకుంటూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే గొప్ప యోధులుగా, పనిముట్టుగా దేవుడు నిన్ను దీవించి వాడుకుంటూ ఆశీర్వదించుగాక.